ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఇచ్చిన ఈ నూతన దినమును బట్టి ఆయన్ను స్తుతిద్దాం. మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయంలో నీకు వందనాలు నాయన. ఈ దినంలో విత్తున్న వాక్యాన్ని వీళ్ళ హృదయాల్లో చక్కగా నాటండి, ఫలింపచేయండి, నన్ను యోగ్యునిగా చేసి వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అంత బాగున్నారు కదా? ఈ దినపు వాక్య భాగము ఇశ్రాయేలు గురించి కొంత మనము నేర్చుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి మోషే ద్వారా విడిపించబడి దేవుని యొక్క సారథ్యంలో వారు కొనసాగుతున్నారు. అరణ్య ప్రయాణంలో వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని సొత్తైన ప్రజలు. ఆయన వారిని ఆశీర్వదించినవాడు. వారంటే ఆయనకు చాలా ఇష్టమైన ప్రజలు. అందుకే వారి యొక్క ప్రయాణంలో తోడుగా ఉండి పగలు మేఘస్తంభముగాను రాత్రులు అగ్నిస్తంభముగాను వారిని నడిపించుకున్నాడు. వీరి యాత్రలో వీరికి దేవుడు చెప్పిన మాట, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారని గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. ఈ ప్రయాణంలో వారు అనేకమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొన్నారు. ఈ ఆటంకాలలో ప్రతి ఆటంకాన్ని జయించడానికి దేవుడే తోడుగా ఉన్నట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే నాయకత్వంలో విజయాలు పొందుకుంటూ వెళుతున్న వీరు చివరికి ఎక్కడికి వెళ్ళారంటే మోయాబు మైదానానికి వెళ్ళారు. సరే, అక్కడ మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇశ్రాయేలీయులను చూచి భయపడ్డాడు. వీళ్ళు అమోరీయులకు చేసినదంతా అతను గుర్తు చేసుకొని వీళ్ళు రావడం వల్ల భయపడిపోయారు. అక్కడ ప్రజలు కూడా భయపడిపోయారు వీళ్ళని చూసి. ఇక వెంటనే ఈ యొక్క బాలాకు రాజు ఏం చేశాడంటే ప్రవక్త అయిన బిలాముకు కబురంపాడు. బిలాము, నువ్వు త్వరగా రావాలి, వచ్చి ఇక్కడ ఐగుప్తు నుంచి ఒక దండు దిగింది, వారిని నువ్వు శపించాలి, నువ్వు రావాలంటూ కబురు పంపాడు. కబురు పంపితే బిలాము వచ్చాడు. బిలాముతో చెప్పాడు, వీరు చాలా ప్రజలు విపరీతంగా ఉన్నారు, భూమిని కప్పేస్తున్నారు. వీరు ఒకవేళ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారేమో, కాబట్టి నువ్వు ఎలాగైనా సరే ఈ జనాన్ని నువ్వు శపించయ్యా అని చెప్పాడు. అని చెప్పి ఆయన బలిపీఠాలు కట్టి బలులు అర్పించి ఈ బిలాము చెప్పిన రీతిగా చేసి ఇక బిలామును తీసుకెళ్తాడు శపించమని. బిలాము అంటాడు, నేను దేవుని ప్రార్థిస్తాను, ఆయన అడుగుతాను, ఆయన ఏది చెప్తే అదే చేస్తాను అన్నాడు. సరే, దేవుడు ఆయనతో మాట్లాడాడు బిలాముతో. బిలాము, వీరు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు, వీరిని శపించకూడదు, వారిని ఆశీర్వదించాలి అన్నప్పుడు, ఎలా ప్రభువా, ఈ యొక్క బాలాకేమో బలవంతం చేస్తున్నాడు, ముమ్మారు బలిపీఠాలు కట్టి బిలామును తీసుకెళ్తే బిలాము ఆశీర్వదిస్తున్నాడే తప్ప శపించట్లేదు. ఇది దేవుని యొక్క సంకల్పము, ఆయన బిడ్డలు ఆశీర్వించబడాలి అంతే, శపించబడడానికి వీల్లేదు. ముమ్మారు అలా చేయటము బాలాకు చూచినప్పుడు మనసులో నొచ్చుకొని అంటాడు, బిలాము, నువ్వు శపించొద్దు, ఆశీర్వించొద్దు, నువ్వు ఆగయ్య బాబు, నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. ఆ ప్రజలను శపించవయ్యా అంటే నువ్వు దీవిస్తావింటయ్యా అంటే బిలాము అంటాడు, నా ప్రభు, నా దేవుడు నాకేది చెప్తే, ఏది నా నోట మాట్లాడిస్తే అదే నేను మాట్లాడతాను, ఈ మాట నీకు ముందుగానే చెప్పాను, గుర్తుందా అంటాడు. ఇక అప్పుడు అంటాడు బాలాకు, నీ దారిన నువ్వు వెళ్ళయ్యా, నా దారిన నేను వెళతాను అని అంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటో తెలుసా? సంఖ్యాకాండంలో ఇవన్నీ మీరు చదువుకోవచ్చు, 22, 23, 24 అధ్యాయాల్లో ఇవి మనం చూస్తాం ఈ వృత్తాంతాలు. కానీ మొదటి దిన వృత్తాంతం గ్రంథం 17:27 అంటాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. తన ప్రజలను ఆశీర్వదించాడు. ఆశీర్వాదాన్ని ఎవరు శాపంగా మార్చలేరు.
కనుకనే ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా వారు ఆశీర్వించబడిన ప్రజలుగా బిడ్డలుగా దేవుడు వారిని దీవించాడు. ఆయన బిడ్డలుగా వారి ఎడల ఆయన కృప చూపించాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఆయన బిడ్డవేనా? అలాగైతే నీకు ఆశీర్వాదాలే తప్ప శాపాలు లేవు. కనుక ఆయన బిడ్డగా నీ జీవితాన్ని సమర్పించుకో. ఈ బాలాకు అనేవాడు ఒక అపవాదిలాగా ఇశ్రాయేలు ప్రజలను కష్టపెట్టాలని, శపించాలని ఈ యొక్క ప్రవక్తను ఎంత బలవంతం చేసినా కూడా అపవాది తంత్రములను లయపరిచి దేవుడు ఆయన బిడ్డలకు ఆశీర్వాదాలే ఇచ్చాడు. ఈ ఉదయకాలంలో నీ మీద ఎన్ని అపవాది ప్రయత్నాలు చేసినా కూడా ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోలేవు. కాబట్టి ఆయనలో నువ్వు నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు, ప్రార్థించుకో, ఆయనకు సమర్పించుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ మాటలు ఈ బిడ్డల హృదయాల్లో నాటి ఫలింపచేసి నీ బిడ్డలుగా వీళ్లను అంగీకరించమని, నీ కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.